అనుకున్నదొక్కటి అయ్యింది, ఒకటి బోల్తా కొట్టిందిరే బుల్బుల్ పిట్ట అన్న సామెత విన్నారు కదా. ఇప్పుడు నాది కూడా పరిస్థితి అదే. ఎందుకంటే ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది కాబట్టి కటింగ్ చేసుకున్నది కూడా మంచిగా ఉంటుంది. ఎట్లుందో తెలుసా, డబల్ పని అయిపోయింది. ఇదంతా అయితే చూడండి ఒకసారి, కింద అంతా చూసారు కదా ఎట్లుంది అంతా. సెల్ఫ్ కూడా నేను ఇదే షీట్ వేస్తాను అని చెప్పాను కదా, ఎందుకంటే సామాన్లు ఉంటాయి. అలాగే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ డబల్ పైన అయినా కూడా పర్వాలేదు. నా కిచెన్ అయితే బాగా నీట్గా క్లీన్గా అయిపోయింది. హాయ్ అందరికీ, ఈరోజు వీడియో ఏంటో మీకు తెలుసు కదా. నేను ముందు వీడియోలో అయితే వినా ఇక్కడ షీట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ షీట్ అంతా గిన చేసింది అయితే గిన అప్లోడ్ చేశాను. ఈ సైడ్ అంతా షీట్ వేసినది. ఈరోజు అయితే గిన మీకు ఆ వీడియోలోనే చెప్పాను కదా, ఇక్కడంతా గిన సెల్ఫ్ కూడా నేను ఇదే షీట్ వేస్తాను అని చెప్పాను కదా, ఎందుకంటే సామాన్లు ఉంటాయి. అలాగే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి అన్నీ దుమ్ము పోకోకుండా ఉంటుంది. అలాగే మంచిగా కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే గిన. చూద్దాం ఎలా వస్తుందో అయితే గిన. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడైతే గిన ముందుగా దీనికి ఆల్ట్ తీసుకున్నాం. అంటే సైజు ఎంత సైజు కటింగ్ మొత్తం అంతా కానీ సపరేటు. ఇప్పుడు సైజు మాత్రమే తీసుకుంటాం, అందుకే పెన్ను పేపర్ అన్నీ తీసుకొచ్చినాను. కాబట్టి ముందుగా మనం సైజు అయితే కింద చూసుకుందాము. ఇది ఈ టేప్ అయితే తెచ్చినా నేను. సైజు ఎంత ఉందో చూసుకొని రాసేసుకొని మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఆల్తి తీసుకున్నప్పుడు మా మామ రాలేదు ఇంకా. ఇప్పుడే వచ్చింటే నాకు కష్టం వచ్చేదే కాదు. నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాను, అందుకే నాకు మొత్తం కథ తెలిసింది కదా, అందుకే ఇప్పుడు ఇక్కడే చెప్తున్నాను. ఇప్పుడు వచ్చింటే మా మామకి అసలు నాకు డబుల్ పని అయ్యేది కాదు, ఎనర్జీ పోయేది కాదు, ఎలాంటి కష్టం ఉండేది కాదు. చూడండి సైజ్ అయితే ఇంత రాసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే గిన ఇది ఇంత సైజులో అయితే గిన అన్నీ మనం కటింగ్ చేసుకొని నీట్గా చేసుకొని నేనైతే గిన మళ్ళీ కిచెన్ రూమ్లోకి వస్తాను. అయితే కటింగ్ మాత్రం ఇక్కడ కాదు, వేరే ప్లేస్లో, ఎందుకంటే ఇక్కడ చాలా ఇటుకెళ్ళుకుంటుంది. కటింగ్ చేసేది కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ముందుగా కటింగ్ అయితే వేరే చోట కటింగ్ చేసుకుందాం, అది చూపిస్తా. అయితే సెటప్ చేంజ్ చూసారు కదా. ఇప్పుడైతే గిన ఈ ప్లేస్లో నేను అంతా కటింగ్ చేసేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడైతే ఫ్రీగా ఉంటుంది కాబట్టి కటింగ్ చేసుకునేది కూడా మంచిగా ఉంటుంది. అందుకోసమే ఇక్కడికి వచ్చేసి కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ సైజులో కటింగ్ చేసుకుంటాం. ఈ సైజ్ ఎంత ఆ సైజు కటింగ్ చేసుకొని మొత్తం అక్కడ పోయి మళ్ళీ సెట్ చేసుకుంటాం. చూద్దాం ఎలా వస్తుందో ఇదైతే ఇక. ఇప్పుడైతే ఈయన కటింగ్ అంతా అయిపోయింది. చూడండి కటింగ్ అయితే చేసేసుకున్నాను అంతా నీట్గా. ఇప్పుడైతే ఈయన కిచెన్ రూమ్లో పోయి అంతా సెట్ చేద్దాము. ఏదంతా సెట్ చేస్తానంటే అది వైట్ టేపు, దీంతో అయితే ఈయన మొత్తం ఇది బాగా కవరప్ చేసేస్తాను. చూద్దాం ఎట్లా వస్తుందో లాస్ట్కి కిచెన్ రూము. ఇప్పుడైతే కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇది సెట్ చేసుకుందాం. ఇప్పుడైతే కిచెన్ రూమ్లో వచ్చేసాము. ఇప్పుడైతే ఇదంతా చేసేద్దాం. అమ్మాయి ఇవన్నీ అయితే కన్నా కటింగ్ చేయడానికి అయితే కన్నా చాలా టైం పట్టింది. ఇప్పుడు చూద్దాం ఎంత టైం అవుతుందో ఏమైతే కన్నా. ఇప్పుడైతే కన్నా ప్రస్తుతానికి చూడాలి ఈ టేప్ ఉంటుందా లేదా ఇక్కడ. నేనైతే ఎందుకు పదే బ్యాగ్ తిరుగుతున్నానంటే గిన ఈ వీడియో ఎందుకో అంటే కెమెరా మధ్యలో ఆఫ్ అయిపోతుంది, అందుకే భయం వేసేసి
బ్యాక్ తిరిగేసి చూస్తున్నాను, అందుకోసమే. ఇంకా పైన అయితే అందలేదు, అందుకే ఇంక ఇలాగే చైర్ వేసుకొని ఎక్కేసేసి ఎలాగోలా దీన్ని కూడా అతికిచ్చేస్తాను. అనుకున్నదొక్కటి అయ్యింది, ఒకటి బొల్తా కట్టిందిరే బుల్బుల్ పుట్ట అన్న సామెత విన్నారు కదా. ఇప్పుడు నాది కూడా పరిస్థితి అదే. ఎందుకు ఇలా చెప్తున్నానని అనుకుంటున్నారా? ఇప్పుడే మీరు చూసారు కదా, మొత్తం అంతా నేను చేసేసాను. ఇది కాదు, ఈ సైడ్ అంతా చేసేసాను, మీకు మొత్తం తెలుసు కదా. ఇప్పుడు ఏం జరిగిందంటే కదా, ఇదంతా వండుకొని బాగలేదంట. ఎవరు చెప్పారో తెలుసా? మా మామ. ఇప్పుడే వచ్చేసేసి చెప్పినారు, ఏంది నాకు ఇది అంటే ఇట్లా ఉంది, ఇక్కడ ఏమన్నా కానీ కింద చేసేసి కింద పరిచేసేసేసి దీనిపైన సామాన్ నీట్గా సర్దుకుంటే మంచిగా కనిపిస్తుంది కదా, ఇట్లా బంద్ చేస్తే ఏం మంచిగా కనిపిస్తుంది అన్నారు. ఏం చేస్తాం, మామ చెప్పినట్లుగానే చేయాలి. ఇప్పుడైతే ఇది పరిస్థితి. మొత్తం ఇంకొక 20 నిమిషాల ముందు వచ్చిండే ఇదంతా జరిగేదే కాదు, నా ఎనర్జీ వేస్ట్ అయ్యేదే కాదు. కానీ ఏం చేద్దాం, ఎనర్జీ వేస్ట్ అయింది, టైం వేస్ట్ అయింది. కానీ మామ చెప్పినారు కాబట్టి టకా మడిచేసేయాలి. ఇప్పుడైతే ఒకసారి మీకు ఇది చూపిస్తాను, చూడండి. మొత్తం అంతా నేను బాగా వేసేసేసినాను. నిజం చెప్పండి, కిచెన్కి ఇది వేసిన తర్వాత బాగుందా, లేదంటే వేస్తే బాగుందా, వేయకోకుండా బాగుందా కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే గిన ఇదంతా మళ్ళీ చేయాల్సిందే. సరే చేద్దాం, మీరు చూస్తూ ఉండండి, నేను కూడా చేస్తూ ఉంటా. అయితే స్టార్ట్ చేసేద్దాం, లేట్ చేయకుండా. అసలు ఇలా అవుతుందని అనుకోనే లేదు. మా మామ కొంచెం ముందర వచ్చింటే బెటర్. ఇప్పుడు ఇదంతా అసలు ఎంత టేప్ వేస్ట్ అంటే గిన అంత టేప్ వేస్ట్. కానీ ఏం చేద్దాం, నీట్గా రావాలి కదా. అసలు ఇది కటింగ్ చేసే కూడా కష్టం అయిపోతుంది, ఎందుకంటే స్ట్రాంగ్గా అతికిచ్చేసేసినాను కదా, తీయాలంటే కష్టము. ఎలాగోలా అయితే గిన తీయాలి, తప్పదు. చూద్దాం, ఇదంతా పెట్టిన తర్వాత ఎలా కనిపిస్తుందో ఏమో. అయితే గిన ఇవన్నీ అతికించడానికే నాకు చేతులన్నీ నొప్పి వచ్చాయి. చూడండి, తీస్తుంటే కట్ అయిపోతున్నాయి. అసలు ఒక్కసారి అతికించామా మళ్ళీ తీయాలంటే చాలా కష్టం. అయినా కూడా సన్నగా అయితే తీసేస్తాను. ఇప్పుడు ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళా వచ్చేసేసి అందులో ఉన్న సామానాన్ని బయటికి తీసేస్తాను. ఫస్ట్ ఇవైతే గిన ఓపెన్ చేసేద్దాం వీటిని. అసలు ముందు అంతా ఎలా అనుకున్నానంటే, నేనైతే గిన అయ్యో కటన్ వేసేస్తే గిన మంచిగా అనిపిస్తుందిలే, ఏం గలీజ్ ఏం కనిపించదు అనుకున్నాను. కానీ అంతా వేసిన తర్వాత కూడా నాకు కూడా కొంచెం అంటే కొంచెం బాగలేదన్నట్లుగానే అనిపించింది. ఎందుకంటే కబోర్డ్లు అంటే వేరు, ఇట్లాంటివంటే వేరు కదా. అందుకనే నేను కూడా ఇంకా సరేలే తీసేసి నీట్గా వేద్దాంలే అని అనుకున్నాను. కానీ మా మామ నాకు ఏదైనా కానీ ఐడియా ఈయనలే మంచి ఇస్తాడు. ఎందుకంటే నేను ఒక 10% మైండ్ పెట్టానంటే వేరే ఏ దాంట్లో అయినా, మా మామ అయితే గిన 90% మైండ్ పెట్టి నాకు ఇస్తారు. అలా మా మామ మైండ్ ఉంటే చాలా అంతా మంచిగా అయిపోతుంది. ఇప్పుడు పైన చూడండి తీస్తున్నాను. అసలు నా హైట్ సరిపోదు, నేనున్న హైట్ ఏమి, అది అతికిచ్చిన హైట్ ఏమో నాకే అర్థం కాదు. ఎలా అతికిచ్చానో కూడా తెలియడం లేదు. అప్పుడు కుర్చీ ఉంది కాబట్టి ఎలాగోలా అతికిచ్చేసాను. ఇప్పుడైతే తీయాలంటే గిన చాలా కష్టం అవుతుంది. చేతులన్నీ నొప్పి వస్తున్నాయి. ఇంకా ఎలాగ బ్లేడ్ ఉంది కాబట్టి కొంచెం ఈజీగానే పని అవుతుంది. అయినా మనము ఏదైనా కానీ చేయడమే కష్టం, తీసేయడం అంటే చాలా ఈజీనే కదా. ఇప్పుడైతే అంతా తీసేస్తాను. ఈ సైడ్ అంతా సామాన్ అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసేస్తాను ఫస్ట్. ఎందుకంటే ఇవన్నీ తీస్తేనే కదా తర్వాత మనం దీని కింద సెట్ అవుతుందా లేదంటే వేరే సపరేట్ ఏమన్నా సైజు కటింగ్ చేయాలా, చార్ట్ది అంటే షీట్ది.
లేదంటే ఇదే అతికిచ్చిన షీటే సరిపోతుందా తెలీదా, చూడాలి. అసలు ఇలా అనుకోనే లేదు. అసలు ఇవి అతికిచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాయి. అతికిచ్చేసన్నా అయిపోతుందిలే తొందరగా తొందరగా అయిపోతుంది అనుకున్నా. కానీ అతికిచ్చేటప్పుడు అనుకోలేదు ఇలా అవుతుందని. అయితే సైజ్ అయితే కొంచెం సరిపోయింది, మళ్ళీ కొంచెం ఎక్కువగా ఉంది. అదైతే గిన ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది, ఏం పర్వాలేదు. దాంతో అయితే గిన సైజ్ అయితే కరెక్ట్ సరిపోయింది. వేసిన తర్వాత అయితే ఒక 5% అయితే బాగానే అనిపిస్తుంది. చూద్దాం. కరెంట్ అయితే పోయింది, అందుకే బ్యాక్ కెమెరా పెట్టేసి సెల్ లైటింగ్ వేసినాను. అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కరెంట్ పోయింది, ఎప్పుడు వస్తుందో ఏమో. ఇక్కడైతే కూడా ఇక్కడంతా చేసేసేసినాను కదా, ఇక్కడ పైన కూడా సామాన్ అన్నీ తీసేసేసి వేసి చూద్దాం ఎలా ఉంటుందో. మా మామ ఐడియా. ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా, టైంకి పోతుంది కరెంట్ అయితే. ఇక్కడైతే గిన కొన్ని విషయాలు ఎట్లున్నాయంటే గిన, ఇప్పుడు మనం బట్టలు నానబెట్టినామంటే ఎప్పుడు రాని వర్షము బట్టలు నానబెట్టినప్పుడే వస్తుంది. మనం ఖాళీగా ఉన్నప్పుడు, లేదంటే గిన ఏం పని చేయకోకుండా ఏం తోచనప్పుడు ఉన్నప్పుడు కరెంట్ ఉంటుంది. ఏదైనా టీవీ చూడాలంటే టీవీ ఆన్ చేసే లోపల కరెంటు పోతుంది, లేదంటే ఏదన్నా వీడియో షూట్ చేద్దామంటే అప్పుడు కరెంటు పోతుంది. వీటికి కూడా అర్థం అవుతాయేమో మన పరిస్థితి, మన అవసరాలు, అందుకే టైంకి పోతాయి. ఇప్పుడైతే గిన కరెంట్ వచ్చేసేసింది చూడండి. అంతా నేనైతే గిన ఇది వేసేసేసినాను, అవి తీసేసేసి. ఇంకొక విషయం ఏమిటంటే చూడండి, ఇప్పుడు కరెంట్ లైట్ వేయలేదు, రింగ్ లైట్. నేనైతే గిన ఇంత లైటింగ్ వస్తుంది. రింగ్ లైట్ వేస్తే గిన చూడండి, చూసారు కదా లైటింగ్ పెరుగుతుంది. కానీ ఒకటే ప్రాబ్లం, కరెంట్ లేదంటే రింగ్ లైట్ పని చేయదు. అది ఇంకా దీని విషయంకి వస్తే ఇవి అన్నీ తీసేసిన. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందో తెలుసా, డబల్ పని అయిపోయింది. ఇదంతా అయితే చూడండి ఒకసారి, కింద అంతా చూసారు కదా ఎట్లుంది, అంతా అన్నీ తీసేసేసినాను నేనైతే గిన. పైన సెల్ఫ్లో అన్నీ ఖాళీ చేసేసేసినాను అయితే గిన. ఇప్పుడు ఇవన్నీ సర్దల్లా, చూద్దాం ఏం చేస్తాం, సర్దాలి కదా. ఇప్పుడైతే చూడండి అంతా బాక్స్లు అన్నీ సర్దేద్దాము. ఇప్పుడు ఇవి ముందైతే గిన ఈ సైడ్ రైట్ సైడ్లో ఉండే ఇవి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మళ్ళీ వచ్చేసి పప్పులు, ఇవే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ. ఇప్పుడైతే నేను ఇట్లా ఎదురుగా పెడుతున్నా ఫ్రంట్లో, ఎందుకంటే గిన ఇప్పుడు తీసుకునేకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అంత హైట్ నేను లేను కదా. అది కాక ఇప్పుడు ఈ మధ్య అయితే మా అక్కకు పాపం ఆరోగ్యం బాగుండలేదు, అందుకే వీడియో ముందరకు కూడా రాలేదు. లేదంటే ఎప్పుడైనా కానీ మా అక్క వీడియో తీసేది, అంటే వీడియోలో కనిపించేది. కానీ ఇప్పుడు మా అక్కకు పాపం ఆరోగ్యం బాగలేదు, అందుకే వీడియో ముందుకు రాలేదు. కానీ ఎప్పుడో ఒకసారి అయితే ఖచ్చితంగా వస్తుంది ఆరోగ్యం బాగా గిన. మనమైతే అందుకే అంత లోపలే నేనే వీడియోలు తీసుకుంటున్నాను, నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చిన్న కూడా కొంచెం ఇండ్లు అంటే సర్దడం కానీ లేదంటే ఇట్లా చేసుకుంటున్నాను. కానీ మా మామ ఇంటికి ఏదైనా కానీ, ఇంటికి అంటే డెకరేషన్ వస్తువు కానీ లేదంటే గిన ఏమైనా సర్దడం కానీ, ఇలా ఏమైనా కొత్త ఐటమ్స్ ఏమన్నా తెచ్చారంటే దాన్ని ఫస్ట్ నేనే వాడేస్తాను. ఎందుకంటే గిన నాకు ఏదైనా కానీ కొత్తగా చేయడం అంటే భలే ఇష్టము. ఇంటికి కొత్త డెకరేషన్ కానీ లేదంటే కొత్తగా ఏమైనా కర్టన్స్, డోర్ మ్యాట్స్, అలాగే పిల్లో కవర్స్ ఇలా చేయడం అంటే చాలా ఇష్టము. కానీ ఇప్పుడు ఈ చార్ట్ తెచ్చారు కాబట్టి ఈ చార్ట్ కిచెన్ రూమ్లోకి నవ్య, బుజ్జి అని చెప్పినారు. నేనైతే ఈ కిచెన్ రూమ్లోకి అయితే వేసాను. కానీ ఈ చార్ట్ కిచెన్కే కాకుండా వేరే చోటుకు కూడా వేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వస్తువు ఒక దాంట్లోనే పనికొస్తాయా, 10-20 దాంట్లో కూడా పనికొస్తాయి. అయితే ఇంకొక ప్లేస్లో కూడా వేస్తానన్నాను కదా, అది ఏ ప్లేస్లో కూడా మీకు అది వీడియో చేసి చూపిస్తాను. ముందైతే గిన ఇప్పుడు ఇవన్నీ సర్దేస్తున్నాను. ఇప్పుడు నేను సర్దుతున్నాను కదా, ఈ డబ్బాలు అయితే గిన ఇంకో డబ్బా మిస్ అయింది. ఎలా అంటే గిన మేము
హోటల్ పెట్టింటిమి. ఆ హోటల్లో వచ్చేసేసి పని చేశారు కదా ఆవిడ అయితే గిన ఆ బాక్స్ని అయితే స్టీల్ పీస్తో తిక్కి 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 అంతా పోగొట్టేసింది. అందుకే ఆ బాక్స్ కూడా అలాగే వెళ్ళిపోయింది. లేదంటే అది మొత్తం సెట్టు మా అమ్మ తీసుకుంది. ఎందుకంటే అది మా అమ్మకంటే అవి ఫేవరెట్, అంటే చూసిన వెంటనే నచ్చినాయి. అట్లా ఉంటాయి ఆ డబ్బాలు అయితే గిన భలే ఉన్నాయి బాక్సులు. ఇవి ఎంత లోపల జరిపినా జరగదు, అందుకే ఒక్క ఏటేస్తే లోపలికి వెళ్ళిపోయినాయి ఇవి. ఇవన్నీ ఇంకా ఇదొకటైతే పైన పట్టదు, ఆ సైడ్ అయితే పెట్టేశాను. అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ సామాన్ ఏమైనా మిక్సీ అలాంటివి అయితే సర్దేస్తాను. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. ఇవి సర్దుతూ ఉంటే కింద ఇంకా మా అక్క కడిగేసిన సామాన్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా ఇంకా ఒకేసారి సర్దేద్దామని ఇవి కూడా తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో సామాన్ అన్నీ సర్దేస్తున్నాను కదా, ఇవి కూడా ఎందుకులే అనేసి ఇవి కూడా సర్దేద్దామని తీసాను. ఇవి కూడా సర్దేసేస్తాను. ఇక్కడే ఈడ పైన సెల్ఫ్ ఉంది కదా, ఈ పైన సెల్ఫ్లో అయితే గిన ఈ సామాన్ సర్దేస్తాను. అమ్మయ్య అంతా అయితే సర్దేశాను. ఇప్పుడైతే కినా చూడండి మీకు చూపిస్తాను. అయితే కినా ఇదంతా సర్దాలకైతే చాలా టైం పట్టింది. ఎందుకంటే డబల్ పని కూడా మా ఒక్క 20 నిమిషాల ముందు వచ్చినా కూడా నాకు డబల్ పని అయితే అవ్వదు. అట్లే మామ చెప్పినట్లే సర్దేస్తాను. కానీ మామ చెప్పినట్టు కాబట్టి మళ్ళీ డబల్ పని అయినా కూడా మళ్ళీ సర్దేశాను. చూడండి చూపిస్తాను మీకు ఏది మంచి ఉంది. ముందు నేను చేసింది బాగుందా లేదంటే మా మామ ఐడియా బాగుందో చెప్పండి. నాకైతే మా మామ ఐడియానే బాగుంది అనిపిస్తుంది. మీకేది బాగుందో కామెంట్లో చెప్పండి. ముందుకైతే ఇదంతా చూపిస్తాను. చూడండి ఇక్కడి నుంచి అయితే చూడడానికి అయితే చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. ఇంకా ఇదంతా మొన్న వేసిన నిన్న, ఇప్పుడు ఇది వేసినాను. ఇలా సర్దుకున్నాను. కిచెన్ రూమ్ అయితే నాది. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇదైతే మీకు చూపించలేదు. ఇక్కడ కూడా నేను వేసినాను, మళ్ళీ ఇక్కడ కూడా వేసాను. మీకు చూపించలేదు అంతే. ఎట్లా అది కొంచెం ఎందుకు గ్యాప్ అని వేసాను. ఇది నేను చేసుకున్న డబల్ పని. మీకు ఏది బాగుందో కామెంట్లో చెప్పండి. ఇక్కడ నుంచి అయితే చూస్తుంటే సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది కదా. నా కిచెన్ ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్లో. అయితే చూసారు కదా మా మామ లేట్ వచ్చినందుకు నాకు అయితే డబుల్ పని ఎలా అయ్యిందో వినా. డబుల్ పని అయినా కూడా పర్వాలేదు, నా కిచెన్ అయితే బాగా నీట్గా క్లీన్గా అయిపోయింది. కష్టం పడిన ఫలితం అయితే దక్కింది. అయితే గిన ఇది నా కష్టం మీకు ఎలా అనిపించిందో, నా కష్టం మీకు నచ్చితే, ఈ వీడియో కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే బాయ్.